భరిస్తున్నాను కదా అని అడ్వాంటేజ్ తీసుకోకు. ఎవడయ్యొచ్చిన ఆపలేదు. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. మనకు ఛానల్కి ఒక సపోర్ట్లా ఉంటుంది. మీరు షేర్ చేస్తున్నా కొద్దీ మన వీడియో అనేది వైరల్ అవుతూ ఉంటుంది, నాకు రీచ్ ఎక్కువ వస్తుంది. అందుకోసం చేయమంటున్నా. ఏం లేదు ఫ్రెండ్స్, డెమో అయితే చూసారు కదా. వీడియో అయితే యాటిట్యూడ్గా ఇన్స్టాగ్రామ్లో చాలా బెటర్గా అనిపిస్తుంది. మీరు మీ ఫొటోస్తో అలా ట్రై చేయాలంటే ఫస్ట్ మీతో యాప్ ఉండాలి, ఎలైట్ మోషన్. లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ఇస్తాను లింకు, యాప్ది కూడా చేసుకోండి. ఫస్ట్ బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది బీట్ మార్కు. ఫాంట్స్ లింక్స్ అన్నీ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే సాంగ్ పైన ఫోటో ఉంటుంది, కలర్ అండ్ ఫీల్. మొత్తాన్ని క్లిక్ చేసి ఇంకా స్టార్ సింబల్ వచ్చేసి ఫోటో ఇక్కడ ఇది పెడుతున్నా, ఎన్టీఆర్ సార్ది. ఇది పెట్టాక చాలా బాగుంటుంది. చాలా సింపుల్, ఓన్లీ ఫోటో రీప్లేస్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు ఇవన్నీ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంటుంది, ఇది ఇస్తాను. అందరూ ఇది క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ అయితే. ఇక్కడ పైన సెలెక్ట్ లేయర్స్ ఉంటుంది, ఇది ప్లస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ ఆల్ లేయర్స్ అని ఉంటుంది, ట్యాప్ చేయండి. మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ అవుతుంది, క్లిక్ చేయండి. కాపీ 18 లేయర్స్ అని ఉంటుంది ఇక్కడ, ఇది క్లిక్ చేస్తే సరిపోద్ది. బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ది బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. 8 minutes దాకా ఇక్కడ వరకు వచ్చేయండి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉందా, పైన క్లిక్ చేయండి. పేస్ట్ 18 లేయర్స్ ఇక్కడ క్లిక్ చేసేస్తే ఇక్కడ పేస్ట్ 18 లేయర్స్ ఉంది కదా, ఇది ట్యాప్ చేయండి. అంతే, పేస్ట్ అవుతుంది. ఇక్కడనే ఫొటోస్ అన్నీ అయిపోతాయి. ఇది ఫోటో ఉందా, ఫస్ట్ 8 minutes నుంచి ఒకటి ఫోటో ఉంటుంది, అది కిందికి తీసుకురండి. ఈ లేయర్స్ కిందికి, ఓన్లీ 5 లేయర్స్ కిందికి. అంతే, చాలా సింపుల్. మిగతాది మళ్ళీ ఇప్పుడు ఈ ఫోటో ఉందా, ఈ ఫోటో సెలెక్ట్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫీల్ వచ్చేసి ఇక్కడ స్టార్ సింబల్ ఉంది కదా, ఈ నంబర్, ఇది క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఈ ఫోటో అయితే పెడుతున్నా. ఇలా ఉంటుంది. ఫస్ట్ డార్క్గా ఉంటుంది, అందుకోసం బెటర్ అనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ ఫోటో కూడా అంతే, కలర్ అండ్ ఫీల్ ఇక్కడ ఉంది కదా, క్లిక్ చేసేయండి. ఇక్కడ నేమ్ ఉంది కదా, ఇది క్లిక్ చేసేయండి. మళ్ళా ఈ ఫోటో పెడుతున్నా. ఇలా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఫోటో కలర్ అండ్ ఫీల్, మళ్ళీ ఈ ఫోటో. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇలా స్వైప్ కిందికి చేసి, ఫోటో సరిగ్గా రాకపోతే ఇక్కడ ఎడిట్ షేప్ ఉందా, ఇది వచ్చేసి ఇది మైనస్ చేయండి. వై అనేది కూడా మైనస్ చేయండి, కొద్దిగా బెటర్లా వస్తుంది. ఇంత సరిపోద్ది. నెక్స్ట్ ఫోటో సేమ్ అంతే, యాజ్ ఇట్ ఈజ్. మిగతా ఫొటోస్ కూడా అంతే. అయ్యో, చాలా సింపుల్. ఓన్లీ ఫోటో రీప్లేసే చేసుకోవాలి అంతే, మనది ఏముండదు. ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఫోటో, ఇది క్లిక్ చేయండి. ఫోటో పైన ట్యాప్ చేసి ఇక్కడ పైనుంచి కిందికి అనండి ఫింగర్స్ తోటి. అంతే, ఇలా అయితే ఉంటుంది. కొద్దిగా దాని సైజులా పెట్టండి ఫుల్. అంతే. మిగతా ఫొటోస్ కూడా సేమ్ ఇలాగే అన్నీ చేంజ్ చేయండి. చేంజ్ చేసేసి ఒకటి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది కదా, పైన ఒక ఆప్షన్ ఇస్తారు, వీడియో ఉంటుంది, ఇది హై క్లారిటీ పెట్టేయండి ఫుల్. ఎక్స్పోర్ట్ అయితే వస్తాయండి. అంతే. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.